హాయ్ హలో నమస్తే బూజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిందండి ఫ్రాన్స్లో. ఇంకా మీరు పిల్లలతో పాటు ఎక్కడైనా టూర్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలి అనేసి మరి అయితే ప్లాన్ చేశారా? అయితే ప్లాన్ చేయకపోతే నేను ఒక వన్ డే ట్రిప్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది జస్ట్ ఇట్ విల్ టేక్ వన్ డే ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ప్యారిస్. అదేంటంటే ప్యారెట్ వరల్డ్ అనమాట. దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఈ ప్యారెట్ వరల్డ్ దాని డీటెయిల్స్ ఏంటి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చు మనము, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మనము ఈ వీడియోలో చూసేద్దాము. సో మీరు కూడా చూసేయండి ఇప్పుడు. మరి వెల్కమ్ టు ద ప్యారెట్ వరల్డ్. ప్యారెట్ వరల్డ్ ఇది ఒకటి యానిమల్ పార్క్ అండి. దీని లొకేషన్ వచ్చేసి సర్సీ లా షాపెల్లో ఉంటుందన్నమాట. సో అది ఎట్లా అంటే మనము డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ వెళ్ళడానికి. మీకు ఓన్ కార్ ఉంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదంటే యూ కెన్ అంటే కార్ రెంటల్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బికాజ్ అది చాలా లోపలికి ఉంటుంది అనమాట. సో కార్ ఉంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు మంచిగా. ఈ ప్యారెట్ వరల్డ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అమెజోనియా ట్రెక్ అండి. అదేంటంటే సౌత్ అమెరికాలో ఉన్న బర్డ్స్ ఉంటాయి కదా, మనకి సౌత్ అమెరికాలో వెళ్తే వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, సో అది ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ అమెజోనియా ట్రెక్లో ఒక జెయింట్ అంటే 1 hectare and 15 meters హైలో ఇది ఉంటుందన్నమాట అమెజోనియా ట్రెక్. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యారెట్స్, డిఫరెంట్ కలర్ఫుల్ ఉంటే డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా ఉంటాయి అన్నమాట ఈ ప్యారెట్స్. మనకి సేమ్ సౌత్ అమెరికాలో ఎలా అయితే ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో ఆ సేమ్ ఎన్విరాన్మెంట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో అది ఇక్కడ మనకి క్రియేట్ చేశారనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఇది చూడడానికి పిల్లలైతే వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్యారెట్ వరల్డ్ యానిమల్ పార్క్ ఎవరు క్రియేట్ చేశారంటే ఎరిక్ విగ్నో అనే అతను క్రియేట్ చేశారనమాట. అది ఎప్పుడంటే ఆగస్టు 2020లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఇది నేచర్ కన్జర్వేషన్కి మెయిన్గా దృష్టిలో పెట్టుకొని, అంటే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉంటాయి కదా, వాటిని కన్జర్వ్ చేయాలి, ఇంకా బ్రీడింగ్ చేయాలి అనేసి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్తో ఈ ప్యారెట్ వరల్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్యారెట్ వరల్డ్ అనేది ఒక పెద్ద అనిమల్ పార్క్ అండి. సో ఇట్ ఈస్ ఏ హోమ్ టు నియర్లీ 500 అమెజానియన్ యానిమల్స్ అనమాట. అంటే ఈ అమెజానియన్ యానిమల్స్లో ఏవేవి ఇంక్లూడ్ అయితే అంటే జాగ్వర్స్ ఉంటాయి ఇక్కడ, జెయింట్ ఆటర్స్ ఉంటాయి, కోయటిస్ ఉంటాయి, ఇంకా క్యాపిబరాస్ అంటే వరల్డ్ లార్జెస్ట్ రాడెంట్స్ అనమాట అవి. సో ఇంకా హంబోల్డ్ పెంగ్విన్స్, ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చాలా పెద్ద అంటే జెయింట్ 10 meters హైట్లో పెట్టేసి ఒక మొత్తం కవర్ అయ్యేలాగా ఒక మెష్ పెట్టేశారనమాట ఇక్కడ. సో చాలా చాలా మంచి ప్యారెట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ప్యారెట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ప్యారెట్ వరల్డ్లో మనము బయట నుంచి ఫుడ్ కనుక తెచ్చుకోకపోతే కొన్ని అంటే ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. యూ క్యాన్ గో అండ్ హ్యావ్ యర్ ఫుడ్ అండ్ టీ, కాఫీ, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలా కూడా దొరుకుతాయి. సో అవి మనం వెళ్ళి ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో అది కూడా వెసులుబాటు ఉందన్నమాట. ఈ ప్యారెట్ వరల్డ్ మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే ఎడ్యుకేషనల్ అప్రోచ్ ఎంఫసైజ్ చేస్తారు. అంటే మనము వేరే పార్క్లో అట్లా వెళ్తే సమ్ షోస్ చేస్తారంటే డిజ్నీ ల్యాండ్కి వెళ్తే అట్లా షోస్ అట్లా ఉంటాయి కదా, అది కానీ ఇక్కడ అలా ఉండదన్నమాట. వీళ్ళు ఏంటంటే ఒక అంటే లైవ్ షో లాగా పెట్టేసి వాళ్ళు ఎకోసిస్టమ్ గురించి చిల్డ్రన్కి ఇంకా అడల్ట్స్కి ఇట్లా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది చాలా మంచి థాట్ బికాస్ దే టీచ్ ద ఇంపార్టెన్స్ అండ్ ఫ్రెజిలిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ టు ద children here. ఈ ప్యారెట్ వరల్డ్లో మీరు జాగ్వర్స్ని కూడా చూడొచ్చు అనమాట. మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక చిన్న బేబీ జాగ్వర్ అయితే కనిపించింది మాకు. సో
అయితే 2022లో అయితే 2 జాగ్వర్స్ అయితే పుట్టాయంట. వాటి పేర్లు కూడా పెట్టారు, బాలం అండ్ అకాబో అనేసి. సో ఇక్కడ మీరు ప్యారెట్ వరల్డ్కి వస్తే ఆ జాగ్వర్స్ని కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అదండి ఇవాళ వీడియో ప్యారెట్ వరల్డ్ గురించి. ఇప్పుడు మీరు ఈ వీడియో అయితే చూసారు, మళ్ళీ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నారు. మీరు కూడా వీలుంటే ఒకరోజు 1 డే ట్రిప్ లాగా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. బికాజ్ అంటే చాలా నేచర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. I'll come back with another interesting video. Until then, keep watching. Take care and bye-bye. Thank you very much for watching. Please like, share and subscribe to Facts of France. Thank you.